హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఇక్కడ కొత్తగా వచ్చాము. సో వేరే లొకేషన్లోకి మీరు చూడొచ్చు. సో మనం ఈరోజు వచ్చేసి మీకు లోపల అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రైనింగ్ అనేది జరిపిస్తున్నారో అది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు వచ్చి అది చూడొచ్చు. సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు లోపల యోగా నేర్పిస్తూ ఉంటారు. సో యోగా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించింది అవి కూడా మీరు చూడొచ్చు క్లియర్గానే. సో అది తప్పకుండా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మీరు వచ్చి చూడొచ్చు క్లియర్గా. అండ్ మీరు ఒకవేళ మీకు ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. అది కూడా మీరు వచ్చి చూడండి. అండ్ ఇప్పుడైతే నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి జరుగుతుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. సో 1 by 1 మీకు యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా చూడొచ్చు. అవబోతుంది, స్టార్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రన్ చేస్తారు. సో ఇలా వన్ రౌండ్ వేసేసి అక్కడ లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి వీళ్ళు ఆగడం అనేది జరుగుతుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి ఇక్కడ యాక్టివిటీస్ అనేది చేస్తారు. సో ఈ ప్లేసెస్లో యాక్టివిటీస్ చేస్తారు. సో యాక్టివిటీస్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇట్స్ ఓకే, రైట్. మధ్యలో కింద 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 సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ యోగా చేస్తున్న ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ డైలీ అనేది యోగా ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి మనము యోగా అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తూ ఉంటారు. రన్నింగ్ అండ్ ఇంకా జిమ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి యోగా బ్యాచ్ అనేది ఉంది. సో యోగా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ యోగా కూడా చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ యోగా చేసుకోవాలి, యోగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఇక్కడ ఇందిరా పార్క్లో వచ్చి మీరు 100% అంటే మీరు ఒకసారి చూడొచ్చు. చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇదొక్కటే కాదు, ఇంకా 2-3 బ్యాచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన కూడా 2-3 బ్యాచెస్ ఉన్నాయి. సో మాకు అంటే వీలైనంతగా మిమ్మల్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాము. ఒకవేళ మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఈరోజు మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటిదనేది. సో ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ అ రన్నింగ్ అండ్ మీ వార్మప్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇది ఇందిరా పార్క్ ఇన్సైడ్ ఉంది అండ్ చాలా ఓపెన్ ప్లేస్ ఇది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చాలామంది ఎవరైతే ఎజట్ వార్మప్ చేసుకుంటారో ఎజట్ రన్నింగ్కి బిఫోర్ సో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది యోగా చేసుకుంటారు అండ్ మెడిటేషన్ చేసుకుంటారు. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఆల్రెడీ చాలామంది పరిచయం అయ్యారు. సో నేను ఇక్కడ యూట్యూబర్గా కంటిన్యూ అవుతున్నాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మీరు కూడా ఇక్కడ అంటే మన ఛానల్లో మన మెంబర్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ఈ లొకేషన్లోకి వచ్చి మీరు కూడా ఇక్కడ మంచిగా వార్మప్ ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఇందిరా పార్క్లో ఇన్సైడ్ జిమ్కి సంబంధించినవి ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మీరు బాడీ కొంచెం ఫిట్గా ఉండాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు జిమ్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఎసట ఫిజికల్గా ఫిట్గా ఉన్నావన్నా కావాలి, నేను ఫిట్గా ఉండాలి అనుకుంటే మాత్రం 100% మీరు ఇక్కడికి రండి అండ్ రన్నింగ్ చేయండి. ఇన్సైడ్ పార్క్ లోపల ఇన్సైడ్ రన్నింగ్ చేయండి. అండ్ లోపల రన్నింగ్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మీరు కొంచెం వార్మప్ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు వెయిట్ లిఫ్టింగ్ లాగానే మనం ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సో మీరు 1 by 1 ప్రతిదీ ఇక్కడ 2 minutes డైలీ 2 minutes 3 minutes చేసుకుంటే స్టెప్ బై స్టెప్ 3 minutes ప్రతి ఒక్క ఇక్కడ ఏమేమి వాటిపైన చేస్తే మీకు సరిపోతుంది. అండ్ మీ బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటారు. సో మీరు అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా రావడానికి ఇక్కడ ట్రై చేయండి. సో మీకు హెల్త్ అనేది మనకు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం హెల్త్ గురించే కదా మనం కష్టపడేది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ వీక్లీ 2 అయినా 3 అయినా ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ ఇవన్నీ
ఇది పీపుల్ యూజ్ చేసుకోవడానికే కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు కూడా వచ్చేయండి. మీ హెల్త్ని కొంచెం బాగా చూసుకోవాలి, మీ హెల్త్ పరంగా మీరు ఫిట్గా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రండి. అండ్ ఇక్కడ మీరు కొంచెం వార్మప్లు ఇట్లా చేసుకోండి అండ్ బాడీని కొంచెం అండ్ మీరు ఫిట్గా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. Flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. Boom bap echoes through the alleys at night. Soulful samples of the darkness to light. సో ఇక్కడ నుంచి మనకు ఇలా బాడీలో యాక్టివ్ ప్రెజర్కి సంబంధించిన ఇక్కడ వచ్చేసి మనకు రాళ్ళు కంకర్లు అన్నీ వేస్తారు. సో మనం ఎలా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము మన డైలీ రొటేషన్ లైఫ్లో ఎలా చేంజ్ అవుతుందో సో ఇక్కడ కూడా క్లియర్గా మనకు చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కొంచెము కంకర చిన్న చిన్న రాళ్ళు పొగలుంటున్నాయి, కంకర రాళ్ళు లాగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ సో మన చెట్ల యొక్క తూలు అంటే ఏమంటారంటే బెరడు గిట్లా అన్నీ వేశారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మట్టి నార్మల్గా మన ఇంటి దగ్గర లేదా అడవులలో ఎట్లా మట్టి ఉంటుందో సో ఆ విధంగా ఇక్కడ మట్టి ఇసుక అన్ని మిక్స్ చేసి ఇక్కడ వేశారు. సో అంటే మనము ఏ విధంగా మన బాడీ యొక్క యాక్టివ్ ప్రెజర్ అంటే మన అరికాలు పైన తగులుతుందో దాన్ని బట్టి మనము ఇక్కడ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే అలా మన బాడీలో హీలింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ బురద నీళ్ళు కూడా ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే, చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి ఈ బురద నీళ్ళు. అండ్ దీని తర్వాత బురద నీళ్ళ తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే ఇక్కడ చల్లటి నీళ్ళు కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే 1 by 1 స్టెప్ వైజ్గా చూసినా కూడా సో మళ్ళీ బురద నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి నీళ్ళతో మనం కాలు కడుక్కుంటాం కదా, సో ఇలా కాలు కడిగేసి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఇవే కాకుండా ఇంకా అవతల సైడ్ కూడా మనకు 1 by 1 ఉంది. ఇక్కడ వీటికి సంబంధించిన వాటిని మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడైతే రాళ్ళు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ ఇంకా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, దాని తర్వాత గుళిక రాళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ ఆక్యుపైడ్ ఎలా ఉంది, మన బాడీ ఎలా హీల్ అవుతుంది, మన బాడీలో ఏ పార్ట్ అనేది సరిగా పని చేయట్లేదు, అది ఒకవేళ పని చేయాలన్నా కూడా ఎలా దాన్ని హీల్ చేయాలనేది ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే మన ఎగ్జాక్ట్ మన అరికాలు యొక్క అక్యుప్రెషర్ని బట్టి ఇక్కడ దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని రాళ్ళు కానీ చిన్న చిన్న ఇంకా రాళ్ళు కానీ ఇసుక రాళ్ళు కానీ సో ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ దీంట్లో మెన్షన్ అంటే ఇవి పెరిచారు. సో ఇవి పెరచడం వల్ల ఏమవుతుందంటే మనం నడిచే కొద్దీ మనకు దానికి తగ్గట్టుగానే ఇవి మనకు అరికాల దగ్గర వచ్చేసి అక్యుప్రెషర్ కరెక్ట్గా పడడం వల్ల సో హీల్ అవ్వడం అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో రాళ్ళు వేశారు, దీంట్లో గుళిక రాళ్ళు వేశారు, కొంచెం పెద్ద పెద్ద గుళిక రాళ్ళు కూడా వేశారు. సో మనం ఒకవేళ బయట నార్మల్ నెలలో నడుస్తున్నప్పుడు కూడా గుళిక రాళ్ళు ఉంటాయి. మా నెల అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ నెల అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఎండ్ చేసుకుంటున్నాం. సో ఇలా 1 by 1 అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ అంటే ఇక్కడ డిఫరెంట్గా ఎలా ఉంటుందంటే ఇక్కడ మన లెగ్ యొక్క యాక్యుప్రెషర్ని బట్టి దీన్ని సెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల మన బాడీలో ఏ పార్ట్ కూడా సరిగా పని చేయకపోయినా కూడా ఈ యాక్యుప్రెషర్ వల్ల మనకు ఆ పార్ట్ని మనం హీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఫీవర్ వచ్చినా సరే, లేదంటే ఇంకా సరిగా నడవలేకపోవడం, లేదన్నా ఒకవేళ కొన్ని కాళ్ళ నొప్పులు, కిడ్నీ అలాంటివి జస్ట్ అంటే మన బాడీలో ఉన్న మెయిన్ పార్ట్స్ని అక్యుప్రెషర్ తోటి కొంచెం హీల్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో దీంట్లో కూడా మనము ఇన్ని రౌండ్లు వేస్తే సో అవి అక్యుప్రెషర్ కరెక్ట్గా మన లెగ్స్లో పడి మన ఫుడ్ దగ్గర మన అరికాలలో ఆ అక్యుప్రెషర్ పడడం వల్ల సో మనకు వచ్చేసి అక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది. సో ఆ యాక్టివేట్ అవ్వడం వల్ల సో మన ఏదైతే మనం ఏ వ్యాధి నుంచి కానీ దేని నుంచి మనం ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే దాని నుంచి మనం బయటపడడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఇది మన ఆయుర్వేదంలో కూడా క్లియర్గా దీని గురించి మెన్షన్ చేశారు. సో అందుకని ఇక్కడ పార్కులో కూడా దీన్ని కొంచెం వితౌట్ ఫుట్వేర్స్ తోటి లోపల రావాలి అండ్ దీని చుట్టూ రౌండ్స్ చేయాలి. సో రౌండ్స్ చేయడం వల్ల ఇక్కడ డిఫరెంట్ నేలల్ని వాళ్ళు సెట్ చేసి పెట్టారు. సో ఇలా అన్ని నేలల నుంచి వాటర్ నుంచి బయటకు వస్తా అంటే మన బాడీ అనేది హీల్ అవుతుంది అనేది
మన ఆయుర్వేదంలో కూడా ఉంది. సో అందుకని ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు మన పంచతంత్ర పార్క్లో.